వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం ఈ సీజన్లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ కర్రీ రెసిపీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆనియన్స్ తీసుకొని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో తాలింపుకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా అటు ఇటు స్టీర్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుని అటు ఇటు కొంచెం రోస్ట్ చేశాక కొద్దిగా చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న బోడ కాకరకాయను కూడా కళాయికి యాడ్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. దాంతో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి.
తరువాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత ఒక టీ గ్లాస్ పాలు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఆ పాలు మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఫైనల్ స్టెప్, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని ఒక 2 minutes ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, గుమగుమలాడే బోడ కాకరకాయ కర్రీ రెడీ. ఇలానే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.